కొరటికల్ గ్రామం, ఆత్మకూరు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. ప్రస్తుత గవర్నమెంటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది. ఆ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు వారోత్సవాలు జరుపుతుంది. అవి ఏ విధంగా ప్రజలకు లబ్ధి చేకూరుతున్నాయి? 100% ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం ఏర్పడిన తర్వాత మా ఎమ్మెల్యే గారు ఇప్పటివరకు అయితే కొరటికల్ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టుగానే పనులు చేపట్టిండు. ఈ సీసీ రోడ్లు కానీ, స్కూళ్ళల్లో అది స్కూల్ బిల్డింగ్ కానీ, పారగోడ కానీ, ఇక్కడ మాకు సుద్దాల దగ్గర వాగు ఉంటుంది, అనంతరం మధ్యన. ఆ వాగుకు ఒక నెల రోజుల దాకా ఈ ఎద్దట్లో కూడా వాగు వాటర్ వచ్చింది. గతంలో ఎమ్మెల్యే గారు వచ్చి కూడా ఎన్నడూ కూడా ఇక్కడ అవపడకపోయేది. ఎప్పుడో ఒక రోజు వచ్చి అట్లా మండలానికి వచ్చి వెళ్ళిపోయేది. ఇప్పుడు బీర్ల ఐలయ్య గారు చిన్న పేద కుటుంబంలో వచ్చినా కానీ, చనిపోయినా, ఎవరు వచ్చినా ఎవరు పోయినా, ఏ కార్యక్రమానికి రమ్మన్నా కానీ, చిన్న పండుగ చేసినా కానీ అందుబాటులో వండుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తని ఇప్పటివరకు అయితే అందుబాటులో చూసుకుంటుండు. గత ప్రభుత్వంలో ఊర్లే ఒక 10 ఏళ్ళల్లో ఏం పని కూడా, ఏ సీసీ రోడ్ కానీ ఏది కానీ అందట్లా ఎప్పుడు కాలేదు. ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే గారు గెలిచిన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గెలిచిన ప్రభుత్వం ఎమ్మటే కనీసం ఒక 30-40 లక్షల వరకు సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ అన్ని విధాలా ఇప్పటివరకు అయితే మా దగ్గర చేసిండు. మళ్ళా రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ గతంలో పడ్డది. సరే, ఈ కొద్ది రోజులలో పైన అది ఆర్థిక పరిస్థితి ఉండడం వల్ల ఈ రైతు బంధు వేయలేదు. ముఖ్యమంత్రి గారు మొన్న కూడా చెప్పిండు, సంక్రాంతి వెళ్ళే వరకు కన్ఫామ్గా వేస్తా అని మాట ఇచ్చిండు. మొన్న నల్గొండకు వచ్చి మీటింగ్ కూడా నేను ఖచ్చితంగా సంక్రాంతి వరకు ఈ రుణమాఫీ రైతు బంధు కూడా వేస్తాడు, వేసి తీరుతాడు. చేస్తున్న పనులన్నీ ఇప్పటివరకు కరెక్టు వేస్తుండు. ఉద్యోగాలు కానీ ఏది కానీ ఇప్పుడు వచ్చిన ఉద్యోగాలు 50,000 మందికి ఇచ్చిండు. ఇక కూడా ఇస్తాను మాట ఇచ్చిండు. ఇప్పటివరకు అందుబాటులోనైతే మాకు ఉంటుండు మా ఎమ్మెల్యే గారు. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు అవి ఈ గ్రామానికి అమలు జరిగినాయా? ఫస్ట్ బస్సు, ఉచిత బస్సు, ఆడవాళ్ళకు, మహిళలకు ఉచిత బస్సు, బ్యాంకు రుణాలు ఇస్తుండు. ఇంకా ఉచిత బస్సు ఇచ్చిండు. సంఘాలకు పావుల వడ్డీతోటి రుణాలు ఇస్తుండు. అదేంది, సంఘాలు అభివృద్ధి కావాలని ఇంకా వేరేగా అవన్నీ ఇస్తున్నాడు. కొంతమందికి మిషన్లు కూడా లేని వాళ్ళకి మిషన్ కుట్టుకొని బతుకోని కొంతమంది మిషన్లు కూడా సాయం చేసిండు. కాకపోతే ఇంతలో రాలేదు, వస్తాయని మాకు హామీ ఇచ్చిండు మా సార్ ఎమ్మెల్యే గారు. అవి చేసిండు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఈ ఫస్ట్ వరకు చేస్తా అని మాట ఇచ్చిండు. మా ఎమ్మెల్యే గారు చెప్పిండు, ముఖ్యమంత్రి గారు చెప్పిండు, 100% చేస్తా అని చెప్పిండు. రైతు రుణమాఫీ పూర్తిగా జరగలేదని కొంతమంది వాదన, మరి దాని మీద మీ స్పందన? ఇప్పటి వరకు 100% మా కొరటికల్లా 1950 ఓటర్స్ ఇక్కడ ఉన్నారు. 100% అయింది. ఎవరికో ఆధార్ కార్డు ప్రాబ్లమా, రేషన్ కార్డు ప్రాబ్లమా, ఆ ప్రాబ్లం వల్లనే ఇక్కడ కాలేకపోయింది. కొంతమందికి రూపాయల బారణ మందం అయింది, చారణ మందం కాలేదు. అయినోళ్ళకు కూడా చేస్తాను కానోళ్ళకు కూడా చేస్తాను మాట ఇచ్చిండు సీఎం గారు. ఖచ్చితంగా చేస్తాను మాట ఇచ్చిండు, చేస్తా అన్నాడు. ఇప్పటివరకు అయితే చేసిండు రుణమాఫీ కూడా. రైతులకు కనీస మద్దతు ధర బోనస్ ప్రకటిస్తున్నది ఆ ప్రభుత్వం. మరి మీ గ్రామంలో ఆ బోనస్ అమలు జరుగుతుందా? మా మండలంలో సన్న ఒడ్లు వేయలేదు, వేసిన వాళ్ళు ఖచ్చితంగా పడ్డాయి. వేసిన వాళ్ళు చాలా వరకు మా ఏరియాలో కాకుండా మూటకొండ్రు ఏరియాలైనా, ఆలేరు ఏరియాలైనా, ఇక్కడ జనగాం ఏరియాలైనా సన్న ఒడ్లు పెట్టిన వాళ్ళకు ఖచ్చితంగా 500 బోనస్ ఖచ్చితంగా పడ్డది. మా ఏరియాలో తక్కువ మంది పెట్టిన కాడికి ఇక్కడ తినడానికే పట్టించుకోరు. కాకపోతే ఏంటంటే ఈ ఏరియాకు మాకు సన్నోడ్లు వేయాలి అప్పుడే అని మాకు ఎవరు చెప్పలేదు. సరే, అప్పుడు ప్రభుత్వం కాకముందే ఇక్కడ నార్లు పోసి పెట్టేసి సన్నోడ్లు వేయలేదు.
రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో మండల స్థాయి ఆ, కమిటీ కానీ జిల్లా స్థాయి కమిటీ కానీ ఒకవేళ మీకే కనుక సర్పంచ్కి అవకాశం ఇస్తే మీరు ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకుపోతారు? మా ఎమ్మెల్యే గారు ఎక్కడ ఎట్లా చెప్తే అట్లా చేస్తాము. నువ్వు ఉండు అంటే ఉంటాను, ఎవరికి నువ్వు వద్దు ఇంకోరికి ఇవ్వమంటే ఇస్తాను. కానీ మా ఎమ్మెల్యే గారు ఏ రకంగా చెప్తారో ఆ రకంగా మేము అందుబాటులో ఉంటాము. ఏ దానికైనా అభివృద్ధి పరంగా మా ఎమ్మెల్యే గారు ఏ దారిలో అంటే ఆ దారిలో చేస్తాం వర్క్. గ్రామ అభివృద్ధికి పాటుపడడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉన్నదా? గ్రామ అభివృద్ధికి ఉన్నది, ఎందుకు ఉండదు. మేము అక్కడి నుంచి మా సార్లు పైన ఎక్కడ చెప్తే ఆ రకంగా చేస్తాము. అభివృద్ధి ప్రతి ఒక్క పని మేము చేస్తాం. ఎన్నికలంటే డబ్బు మద్యం ఏరులై పారుతుంది, దాని మీద మీ స్పందన? మా ఏరియాలో మా ఆత్మకూరు మండలంలో ఇంతవరకు ఇన్నేళ్ళ నుంచి అయినా కనీసం నేను వచ్చి ఒక 40 ఏళ్ళు ఉన్నా, మేము ఉండేంత వరకు ఎప్పుడు కనుక మా ఊర్లో పార్టీ అంటేనే కాంగ్రెస్ అంటేనే పొలిటికల్లో ఇంతవరకు డబ్బులు ఏది ఉండదు. అనుకూలంగా పార్టీ అంటే ఓటేసిపోతారు. మా దగ్గర డబ్బులు అనేది రాదు. ఎస్సీ వర్గీకరణ మీద మీ యొక్క అభిప్రాయం చెప్పండి. ఎస్సీ వర్గీకరణ మంచిగానే ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు దాన్ని ముందుకు తీసుకొచ్చి అది బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అది అనుకూలంగా ఉండాలని, అందరం ఒక తీరుగా ఉండాలని ముఖ్యమంత్రి గారి దాని ఆలోచన ప్రకారంగా చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. గత ప్రభుత్వం వైఫల్యం చెందడానికి గల కారణాలు? గత ప్రభుత్వం ఉన్నంత వరకు దళితులను కంచెలు వేసుకొని ఎవరిని టచ్గా కనీసం ఎమ్మెల్యే ఓ మంత్రికి కలుద్దామన్నా కానీ ఎవరు కూడా టైం ఇవ్వకపోయేది. అసలు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మొత్తం అసెంబ్లీకి వస్తే ఎవరిని కూడా ప్రతి ఒక్కరిని ఎంట్రీ అయ్యి కలుసుకుని ఏమి సమస్యలు ఏమున్నాయి ఏం కథ దానికోసం ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాడు. అది వరకు ఆయన ఫామ్ హౌస్లో ఉండి ఎవరిని కూడా రానియకపోయేది. ఇప్పుడు 24 గంటలు ముఖ్యమంత్రి గారు ఒక్కరోజు కూడా ఇప్పుడు సంవత్సరం ప్రేట్ల ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోకుండా కష్టపడి రైతులను బాగుపడాలని చూసి అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. మీ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి వస్తే ఏ విధమైన లబ్ధి చేకూరుతుంది మన గ్రామానికి కానీ రాష్ట్రానికి కానీ? మా బీర్ల ఐలయ్య గారు ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా వస్తుందని మా నమ్మకం ఉంది. మంత్రి పదం రావాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు. మా బీర్ల ఐలయ్య గారికి మంత్రి పదవి ఖచ్చితంగా ఇస్తారు కూడా మేము అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం. ఖచ్చితంగా రావాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కెమెరామెన్ రాముతో దామోదర్, తెలుగు టీవీ. కొరటికల్ గ్రామం, ఆత్మకూరు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. ప్రస్తుత గవర్నమెంటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది. ఆ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు వారోత్సవాలు జరుపుతుంది. అవి ఏ విధంగా ప్రజలకు లబ్ధి చేకూరుతున్నాయి? 100% ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం ఏర్పడిన తర్వాత మా ఎమ్మెల్యే గారు ఇప్పటివరకు అయితే కొరటికల్ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టుగానే పనులు చేపట్టిండు. ఈ సీసీ రోడ్లు కానీ స్కూళ్ళల్లో అది స్కూల్ బిల్డింగ్ కానీ పారగోడ కానీ, ఇక్కడ మాకు సుద్దాల దగ్గర వాగు ఉంటుంది అనంతరం మధ్యన. ఆ వాగుకు ఒక నెల రోజుల దాకా ఈ ఎద్దట్లో కూడా వాగు వాటర్ వచ్చింది. గతంలో ఎమ్మెల్యే గారు వచ్చి కూడా ఎన్నడూ కూడా ఇక్కడ అవపడకపోయేది. ఎప్పుడో ఒక రోజు వచ్చి అట్లా మండలానికి వచ్చి వెళ్ళిపోయేది. ఇప్పుడు బీర్ల ఐలయ్య గారు చిన్న పేద కుటుంబంలో వచ్చినా కానీ, చనిపోయినా, ఎవరు వచ్చినా ఎవరు పోయినా, ఏ కార్యక్రమానికి రమ్మన్నా కానీ, చిన్న పండుగ చేసినా కానీ అందుబాటులో వండుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తని ఇప్పటివరకు అయితే అందుబాటులో చూసుకుంటుండు. గత ప్రభుత్వంలో ఊర్లే ఒక 10 ఏళ్ళల్లో ఏం పని కూడా, ఏ సీసీ రోడ్ కానీ ఏది కానీ అందట్లా ఎప్పుడు కాలేదు. ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే గారు గెలిచిన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గెలిచిన ప్రభుత్వం ఎమ్మటే కనీసం ఒక 30-40 లక్షల వరకు సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ అన్ని విధాలా ఇప్పటివరకు అయితే మా దగ్గర చేసిండు.
మళ్ళా రుణమాఫీ కానీ రైతు బంధు కానీ గతంలో పడ్డది. సరే ఈ కొద్ది రోజులలో పైన అది ఆర్థిక పరిస్థితి ఉండడం వల్ల ఈ రైతు బంధు వేయలేదు. ముఖ్యమంత్రి గారు మొన్న కూడా చెప్పిండు, సంక్రాంతి వెళ్ళే వరకు కన్ఫామ్గా వేస్తా అని మాట ఇచ్చిండు. మొన్న నల్గొండకు వచ్చి మీటింగ్ కూడా నేను ఖచ్చితంగా సంక్రాంతి వరకు ఈ రుణమాఫీ రైతు బంధు కూడా వేస్తాడు, వేసి తీరుతాడు. చేస్తున్న పనులన్నీ ఇప్పటివరకు కరెక్టు వేస్తుండు. ఉద్యోగాలు కానీ ఏది కానీ ఇప్పుడు వచ్చిన ఉద్యోగాలు 50,000 మందికి ఇచ్చిండు. ఇక కూడా ఇస్తాను మాట ఇచ్చిండు. ఇప్పటివరకు అందుబాటులోనైతే మాకు ఉంటుండు మా ఎమ్మెల్యే గారు. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు అవి ఈ గ్రామానికి అమలు జరిగినాయా? ఫస్ట్ బస్సు, ఉచిత బస్సు ఆడవాళ్ళకు, మహిళలకు ఉచిత బస్సు, బ్యాంకు రుణాలు ఇస్తుండు. ఇంకా ఉచిత బస్సు ఇచ్చిండు. సంఘాలకు పావుల వడ్డీతోటి రుణాలు ఇస్తుండు. అదేంది సంఘాలు అభివృద్ధి కావాలని ఇంకా వేరేగా అన్నీ ఇస్తున్నాడు. కొంతమందికి మిషన్లు కూడా లేని వాళ్ళకి మిషన్ కుట్టుకొని బతుకొని కొంతమంది మిషన్లు కూడా సాయం చేసిండు. కాకపోతే ఇంతలో రాలేదు, వస్తాయని మాకు హామీ ఇచ్చిండు మా సార్ ఎమ్మెల్యే గారు, అవి చేసిండు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఈ ఫస్ట్ వరకు చేస్తా అని మాట ఇచ్చిండు. మా ఎమ్మెల్యే గారు చెప్పిండు, ముఖ్యమంత్రి గారు చెప్పిండు, 100% చేస్తా అని చెప్పిండు. రైతు రుణమాఫీ పూర్తిగా జరగలేదని కొంతమంది వాదన, మరి దాని మీద మీ స్పందన? ఇప్పటి వరకు 100% మా పొలిటికల్లో 1950 ఓటర్స్ ఇక్కడ ఉన్నారు. 100% అయింది. ఎవరికో ఆధార్ కార్డు ప్రాబ్లమా, రేషన్ కార్డు ప్రాబ్లమా, ఆ ప్రాబ్లం వల్లనే ఇక్కడ కాలేకపోయింది. కొంతమందికి రూపాయల బారణ మందం అయింది, చారణ మందం కాలేదు. అయిన వాళ్ళకు కూడా చేస్తాను మాట, కానోళ్ళకు కూడా చేస్తాను మాట ఇచ్చిండు సీఎం గారు. ఖచ్చితంగా చేస్తాను మాట ఇచ్చిండు, చేస్తా అన్నాడు. ఇప్పటి వరకు అయితే చేసిండు రుణమాఫీ కూడా. రైతులకు కనీస మద్దతు ధర బోనస్ ప్రకటిస్తున్నది ఆ ప్రభుత్వం. మరి మీ గ్రామంలో ఆ బోనస్ అమలు జరుగుతుందా? మా మండలంలో సన్న ఒడ్లు వేయలేదు, వేసిన వాళ్ళు ఖచ్చితంగా పడ్డాయి. వేసిన వాళ్ళు చాలా వరకు మా ఏరియాలో కాకుండా మూటకొండ్రు ఏరియాలైనా ఆలేరు ఏరియాలైనా ఇక్కడ జనగాం ఏరియాలైనా సన్న ఒడ్లు పెట్టిన వాళ్ళకు ఖచ్చితంగా 500 బోనస్ ఖచ్చితంగా పడ్డది. మా ఏరియాలో తక్కువ మంది పెట్టిన కాడికి ఇక్కడ తినడానికే పట్టించుకోరు. కాకపోతే ఏంటంటే ఈ ఏరియాకు మాకు సన్నోడ్లు వేయాలి అప్పుడే అని మాకు ఎవరు చెప్పలేదు. సరే అప్పుడు ప్రభుత్వం ఉన్నాం కాకముందే ఇక్కడ నార్లు పోసి పెట్టేసి సన్నోడ్లు వేయలేదు. రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో మండల స్థాయి కమిటీ కానీ జిల్లా స్థాయి కమిటీ కానీ ఒకవేళ మీకే కనుక సర్పంచ్కి అవకాశం ఇస్తే మీరు ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకుపోతారు? మా ఎమ్మెల్యే గారు ఎట్లా చెప్తే అట్లా చేస్తాము. నువ్వు ఉండు అంటే ఉంటాను, ఎవరికి నువ్వు వద్దు ఇంకోరికి ఇవ్వమంటే ఇస్తాను. కానీ మా ఎమ్మెల్యే గారు ఏ రకంగా చెప్తాడో ఆ రకంగా మేము అందుబాటులో ఉంటాము. ఏ దానికైనా అభివృద్ధి పరంగా మా ఎమ్మెల్యే గారు ఏ దారిలో అంటే ఆ దారిలో చేస్తాం వర్క్. గ్రామ అభివృద్ధికి పాటుపడడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉన్నదా? గ్రామ అభివృద్ధికి ఉన్నది, ఎందుకు ఉండదు. మేము అక్కడి నుంచి మా సార్లు పైన ఎక్కడ చెప్తే ఆ రకంగా చేస్తాము అభివృద్ధి. ప్రతి ఒక్క పని మేము చేస్తాం. ఎన్నికలంటే డబ్బు మద్యం ఏరులై పారుతుంది, దాని మీద మీ స్పందన? మా ఏరియాలో మా ఆత్మకూరు మండలంలో ఇంతవరకు ఇన్నేళ్ళ నుంచి అయినా కనీసం నేను వచ్చి 40 ఏళ్ళు ఉన్నా, మేము ఉండేంత వరకు ఎప్పుడు కనుక మా ఊర్లో పార్టీ అంటేనే కాంగ్రెస్ అంటేనే పొలిటికల్లో ఇంతవరకు డబ్బులు ఏది ఉండదు. అనుకూలంగా పార్టీ అంటే ఓటేసిపోతారు. మా దగ్గర డబ్బులు అనేది రాదు. ఎస్సీ వర్గీకరణ మీద మీ యొక్క అభిప్రాయం చెప్పండి. ఎస్సీ వర్గీకరణ మంచిగానే ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు దాన్ని ముందుకు తీసుకొచ్చి అది బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అది అనుకూలంగా ఉండాలని, అందరం ఒక తిరుగు ఉండాలని ముఖ్యమంత్రి గారి దాని ఆలోచన ప్రకారంగా చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. గత ప్రభుత్వం వైఫల్యం చెందడానికి గల కారణాలు?
గత ప్రభుత్వము ఉన్నంత వరకు దళితులను ఆ, కంచెలు వేసుకొని ఎవరిని టచ్గా ఒక కనీసం ఎమ్మెల్యే ఓ మంత్రి కలుద్దామన్నా కానీ ఎవరు కూడా టైం ఇవ్వకపోయేది. అసలు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మొత్తం అసెంబ్లీకి వస్తే ఎవరిని కూడా ప్రతి ఒక్కరిని ఎంట్రీ అయ్యి కలుసుకుని ఏమి సమస్యలు ఏమున్నాయి ఏం కథ దానికోసం ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాడు. అది వరకు ఆయన ఫామ్ హౌస్లో ఉండి ఎవరిని కూడా రానియకపోయేది. ఇప్పుడు 24 గంటలు ముఖ్యమంత్రి గారు ఒక్కరోజు కూడా ఇప్పుడు సంవత్సరం ప్రేట్ల ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోకుండా కష్టపడి రైతులను బాగుపడాలని చూసి అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. మీ ఎమ్మెల్యేకి మంత్రి పదవి కావాలి. ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి వస్తే ఏ విధమైన లబ్ధి చేకూరుతుంది మన గ్రామానికి కానీ రాష్ట్రానికి కానీ? మా బీర్లా ఐలయ్య గారు ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా వస్తుందని మా నమ్మకం ఉంది. మంత్రి పదం రావాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు. మా బీర్లా ఐలయ్య గారికి మంత్రి పదవి ఖచ్చితంగా ఇవ్వాలి, ఇస్తారు కూడా మేము అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం. ఖచ్చితంగా రావాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కెమెరామెన్ రాముతో దామోదర్, తెలుగు టీవీ. కొరటికల్ గ్రామం, ఆత్మకూరు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. ప్రస్తుత గవర్నమెంటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది. ఆ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు వారోత్సవాలు జరుపుతుంది. అవి ఏ విధంగా ప్రజలకు లబ్ధి చేకూరుతున్నాయి? 100% ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం ఏర్పడిన తర్వాత మా ఎమ్మెల్యే గారు ఇప్పటివరకు అయితే కొరటికల్ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టుగానే పనులు చేపట్టిండు. ఈ సీసీ రోడ్లు కానీ స్కూళ్ళల్లో అది స్కూల్ బిల్డింగ్ కానీ పారగోడ కానీ, ఇక్కడ మాకు సుద్దాల దగ్గర వాగు ఉంటుంది అనంతరం మధ్యన. ఆ వాగుకు ఒక నెల రోజుల దాకా ఈ ఎద్దట్లో కూడా వాగు వాటర్ వచ్చింది. గతంలో ఎమ్మెల్యే గారు వచ్చి కూడా ఎన్నడూ కూడా ఇక్కడ అవపడకపోయేది. ఎప్పుడో ఒక రోజు వచ్చి అట్లా మండలానికి వచ్చి వెళ్ళిపోయేది. ఇప్పుడు బీర్లా ఐలయ్య గారు చిన్న పేద కుటుంబంలో వచ్చినా కానీ, చనిపోయినా, ఎవరు వచ్చినా ఎవరు పోయినా, ఏ కార్యక్రమానికి రమ్మన్నా కానీ, చిన్న పండుగ చేసినా కానీ అందుబాటులో వండుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తని ఇప్పటివరకు అయితే అందుబాటులో చూసుకుంటుండు. గత ప్రభుత్వంలో ఊర్లే ఒక 10 ఏళ్ళల్లో ఏం పని కూడా, ఏ సీసీ రోడ్ కానీ ఏది కానీ అందట్లా ఎప్పుడు కాలేదు. ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే గారు గెలిచిన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గెలిచిన ప్రభుత్వం ఎమ్మటే కనీసం ఒక 30-40 లక్షల వరకు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్ని విధాల ఇప్పటివరకు అయితే మా దగ్గర చేసిండు. మళ్ళా రుణమాఫీ కానీ రైతు బంధు కానీ గతంలో పడ్డది. సరే, ఈ కొద్ది రోజులలో పైన అది ఆర్థిక పరిస్థితి ఉండడం వల్ల ఈ రైతు బంధు వేయలేదు. ముఖ్యమంత్రి గారు మొన్న కూడా చెప్పిండు, సంక్రాంతి వెళ్ళే వరకు కన్ఫామ్గా వేస్తా అని మాట ఇచ్చిండు. మొన్న నల్గొండకు వచ్చి మీటింగ్ కూడా నేను ఖచ్చితంగా సంక్రాంతి వరకు ఈ రుణమాఫీ రైతు బంధు కూడా వేస్తాడు, వేసి తీరుతాడు. చేస్తున్న పనులన్నీ ఇప్పటివరకు కరెక్టు వేస్తుండు. ఉద్యోగాలు కానీ ఏది కానీ ఇప్పుడు వచ్చిన ఉద్యోగాలు 50,000 మందికి ఇచ్చిండు. ఇక కూడా ఇస్తాను మాట ఇచ్చిండు. ఇప్పటివరకు అందుబాటులోనైతే మాకు ఉంటుండు మా ఎమ్మెల్యే గారు. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు అవి ఈ గ్రామానికి అమలు జరిగినాయా? ఫస్ట్ బస్సు, ఉచిత బస్సు ఆడవాళ్ళకు, మహిళలకు